వృద్ధులను టార్గెట్ చేస్తూ వరుసగా రాబరీలు, చైన్ స్నాచింగ్లో పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 22 లక్షల రూపాయల విలువైన 75 గ్రాముల బంగారం, ఒక కారు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జిల్లా దోపిడీ దొంగల ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిన్న బీరెల్లి గ్రామానికి చెందిన పాకాల ధర్మతేజ, ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతుల గ్రామానికి చెందిన షేక్ చాంద్ పాషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణానికి చెందిన సయ్యద్ రంజాన్ వలీలు ఒక ముఠాగా ఏర్పడి దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారు. ఈ ఏడాది మార్చి 10న రాత్రి 8:30 సమయంలో కట్టంగూరు మండలానికి చెందిన ఐతగోని సునీల్ తన స్నేహితునితో కలిసి ముత్యాలమ్మగూడెం గ్రామ శివార్లోని హోటల్ వద్ద భోజనం చేసి తన బైక్పై వస్తూ కట్టంగూరు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన బైక్ ఆపి నిల్చున్నారు. ఈ సమయంలో కారులో వచ్చిన 3 దుండగులు వారిపై దాడి చేసి చంపుతామని బెదిరించి సునీల్ మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు ఈ నెల 15న కట్టంగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న కట్టంగూరు మండల కేంద్రంలోని నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద పోలీసుల వాహనాల తనిఖీ చేపట్టగా షేక్ చాంద్ పాషా పట్టుబడ్డాడు. అతని వద్ద నుండి నేరానికి ఉపయోగించిన కారును, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న పాకాల ధర్మతేజ, సయ్యద్ రంజాన్ వలి కోసం పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా లారీలో ప్రయాణిస్తున్న 2 నిందితులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తాము చేసిన నేరాలను అంగీకరించారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య హైవే వెంట ఒంటరిగా వెళుతున్న వృద్ధులు, మహిళలు మరియు బస్ సౌకర్యం లేని ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళుతున్న ప్రయాణికులను టార్గెట్ చేసి వారిని బెదిరించి భయపెట్టి బంగారు ఆభరణాలను దోచుకొని పారిపోయేవారని ఎస్పీ తెలిపారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి గత 5 సంవత్సరాలుగా ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్ ప్రాంతాలలో దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ మొత్తం 18 కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. వేసవి కాలంలో గ్రామాలలో నేరస్తుల సంచారం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళల్లో మహిళలు ఖరీదైన ఆభరణాలు ధరించి ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, ఆభరణాలు ధరించి ఇండ్లపై నిద్రించవద్దని తెలిపారు. గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి నేరాలను త్వరితగతిన ఛేదించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సమర్థవంతంగా పనిచేసి కేసును ఛేదించిన సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి, మరో సిఐ చంద్రశేఖర్ రెడ్డి, శాలిగౌరారం ఇన్ఛార్జి సిఐ రాఘవరావు, కట్టంగూరు ఎస్ఐ రవీందర్, మరో ఎస్ఐ డి విజయ్ కుమార్, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధనగిరి, నాగార్జున, ప్రసాద్, పుష్పగిరి, వహీద్ పాషా, కానిస్టేబుల్స్ సాయి, శివరాజ్, జునైద్, నరేష్, నాగరాణి, కట్టంగూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది రామ్మోహన్, ఎండి ముజీబ్లను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. జిల్లా నేషనల్ హైవే 65 మీద ఉన్న మండలాలలో గత కొద్ది రోజుల నుంచి లాస్ట్ 40 డేస్ నుంచి కూడా ఒక సిరీస్ ఆఫ్ దొంగతనాలు, మన దగ్గర స్నాచింగ్స్, ఇంకా రాబరీస్ జరిగినాయి. మన దగ్గర కట్టంగూరు ఇంకా నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్స్లో. ఇందులో ఫస్ట్ క్రైమ్ మనకి 10/3/2026 రోజు ఒక రాత్రి సమయంలో ఎవరు లేని చోట వెహికల్ ఆపేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 2 తులాల బంగారం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దీని మీద మనం ఇమీడియట్గా రాబరీ కేసు కట్టడం జరుగుతుంది. అదే క్రమంలో మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్లలో ఇంకా ఒక 2 కేసులు, మళ్ళీ మన నార్కెట్పల్లిలో కూడా 15 డేస్ బ్యాక్ ఒక వృద్ధురాలు ఇంట్లో పండుకున్నప్పుడు ఆమె ఇంట్లో వెళ్ళేసి ఆ చైన్ ఆమెను కొట్టి చైన్ గుంజుకొని వెళ్ళే సమయంలో కూడా ఊరోళ్ళు కొంతవరకు చేజ్ చేసి వీళ్ళని తరిమి కొట్టడం జరిగింది. ఆ రోజు మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ రాకన ముందే వీళ్ళు పారిపోయినారు. దీని మీద మనం స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ ఆధ్వర్యంలో మన సిఐ ఇన్ఛార్జ్ సిఐ శాలిగౌరారం, సిఐ నల్గొండ 2 రాఘవరావు ఆధ్వర్యంలో కూడా మనం టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళని ఎత్తడం జరిగింది. ఇందులో మనం 3 అక్యూస్లని పట్టుకున్నాం ఇప్పుడు దాకా. ముగ్గురులో ఒకరు పాకాల ధర్మతేజ, ఇతను మెయిన్ అక్యూజ్డ్ A1,
దాని మీద పాత 18 కేసులు ఉన్నాయి. అవి ఇట్లాంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాకి బోనకల్ మండలికి చెందిన వాడితను. ఇతనితో పాటు షేక్ చాంద్ పాషా, ఇతను కూడా ఖమ్మం జిల్లా బోనకల్ మండల్. ఇతని మీద కూడా 4 కేసులు ఉన్నాయి. వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి కూడా ఖమ్మంలో, అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఖమ్మంలో దొంగతనాలకి పాల్పడుతున్నారు. వీళ్ళు ఇద్దరు కలిసి సయ్యద్ రంజన్ అని చెప్పేసి సూర్యాపేటలో కలిసిన తర్వాత డబ్బులకి, జల్సాలకి అలవాటు పడి డబ్బులు అవసరం ఉండి ఇట్లాంటి దొంగతనాలు వీళ్ళు ప్లాన్ వేయడం జరిగింది. మనకి దీనికి సంబంధించి 4 FIRs, 74/20 కట్టంగూరులో 3, నార్కెట్పల్లిలో 1, అంటే 2 స్నాచింగ్ కేసులు, 2 రాబరీ కేసులు వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళని మనం పొద్దున పట్టుకున్నాము. ఆల్రెడీ A2ని ఒక 3 days బ్యాకే పట్టుకుని అతని మనం రిమాండ్ కూడా పంపడం జరిగింది. ఇవాళ మెయిన్ అక్యూజ్డ్ A1ని కూడా మనం ఇవాళ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం టోటల్గా 22 lakhs వర్త్ ప్రాపర్టీ, అంటే 75 grams బంగారం, ఒక కారు, 2 సెల్ ఫోన్స్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తాం. ఇవన్నీ కూడా విక్టిమ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రాపర్టీని మనం అందించే ప్రయత్నం తొందరలో చేయడం జరుగుతుంది. అదే వీళ్ళ మెయిన్ మోడస్ ఆపరాండి ఏంటంటే రాత్రి సమయంలో, ఎస్పెషలీ సమ్మర్ ఉన్నది కాబట్టి రాత్రి ఎవరైనా వృద్ధురాలు లేకపోతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ పడుకున్న ఎవరు లేని సమయంలో అక్కడికి వెళ్ళేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ అంతా కూడా తీసుకొని వీళ్ళు మళ్ళీ ఒక డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇట్లాంటి అఫెన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మంచి గుడ్ క్యాచ్. మన నల్గొండ CCS టీం వాళ్ళు కూడా చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ మీద, ఇంటెలిజెన్స్ మీద కూడా వర్కౌట్ చేసుకొని వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు మన కట్టంగూరు, నార్కెట్పల్లి టీం మన హెడెడ్ బై రాఘవరావు కూడా చాలా మంచిగా ప్లాన్ వేసి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద మనం PD యాక్ట్ కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాము. ఒకసారి అన్నీ కూడా వీళ్ళ మీద రీసెంట్ కేసులు ఏమున్నాయో చూసుకొని వీళ్ళ మీద PD యాక్ట్ కూడా పెట్టే ప్రయత్నం త్వరలో చేయడం జరుగుతుంది.